Hi, welcome back to my channel, Simply Travel with JP. So it's been very long, right? Like నేను రీల్స్ అయితే పెడతాను కానీ లాంగ్ వీడియో అయితే పెట్టక చాలా కాలం అయిపోయింది. సో టుడే అన్ఎక్స్పెక్టెడ్గా ఐఎమ్ ఆన్ ఎ ట్రావెల్ ఫ్రమ్ పాలకొల్లు టు విజయవాడ. సో లెట్స్ సీ హౌ మై జర్నీ గోస్. ఐ హోప్ యుల్ లైక్ దిస్ జర్నీ. సో టుడే ఐ స్టార్టెడ్ ఫ్రమ్ పాలకొల్లు బైపాస్ రోడ్. సో ఇలాగా బైపాస్ రోడ్ మీదుగా పెరవలి, తణుకు, ఇలాగ విజయవాడ వెళ్దామని అయితే అనుకుంటున్నా. సో విల్ సీ హౌ ఫార్ ద రోడ్ కండిషన్స్ ఆర్ గుడ్ ఆర్ నాట్ అన్నీ చూసుకుంటూ వెళ్దాం మరి. సో ఇదైతే ఈ సెంటర్ అయితే మీకు తెలుసుగా ఎంతో చాలామందికి. ఐ హోప్ మీకు తెలుసు అని భావిస్తున్నాను. ప్లీజ్ కమెంట్. చూడండి ఫ్రెండ్స్, సడన్గా నేను మా మిస్సెస్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఆల్మోస్ట్ మాటేరు వచ్చినట్టున్నాం. మాతో పాటు పాలకొల్లు నుంచి ఇంకొక రెండు మాకు తెలియకుండా ట్రావెల్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఏంటని వెయిట్ చేస్తున్నారా? చూడండి, జాగ్రత్త, జడుచుకోకండి, చూపిస్తున్నాను మరి. సో రెడీ? ఐ హోప్ మీకు కనిపించి అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అసలు చాలా తెలివిగా మీకు ఫోకస్ చేస్తాను. ఒక్క నిమిషం. మాకు చెప్పకుండా చేయకుండా ఎక్కేసినాయి ఇవి రెండు. చాలా దారుణం ఫ్రెండ్స్. ఓకే, హౌఎవర్ మాటేరు వరకు అయితే వచ్చాము. ఐ ఫీల్ లైక్ అంటే నేను ఈ రోడ్లో చాలా లాంగ్ బ్యాక్ ట్రావెల్ చేశాను. అంటే వెన్ ఐ వాజ్ స్టడీయింగ్. సో నాకు తెలిసి ఇప్పుడైతే రోడ్స్ చాలా బాగున్నాయి ప్రస్తుతం ప్రెజెంట్ మాటేరు వరకు. సో చూద్దాం పెరవల వరకు ఎలా ఉంటుందో. పెరవల్లో ఎలాగో హైవే ఎక్కేస్తాం కాబట్టి విజయవాడ వెళ్ళడానికి. సో NH-16 అయితే ఎక్కేస్తాం అక్కడ. సో చూద్దాం అక్కడ వరకు రోడ్ ఎలా అయితే ఉందో. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఎప్పుడు ఉండేదే లారీ ట్రాఫిక్ అండ్ కార్ ట్రాఫిక్ అలాగే ఉంది. చూద్దాం మరి. ఓకే, పెనుకొండ దాటాక ఇప్పుడు ఏదైతే రోడ్ చూస్తున్నామో, రోడ్డు ఇక్కడ కొంచెం ఈ ప్యాచీగా ఉంది. రోడ్డు అయితే ఉంది, బట్ అంత అప్స్ అండ్ డౌన్స్, ఎందుకంటే ప్యాచ్ వర్క్లు ఎక్కువ చేశారు. మైట్ బి అంటే తెలిసిందేగా మీకు, ఇది ఇటు లారీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల అనుకుంటా ప్యాచెస్ పడితే దాన్ని ఫిల్ చేశారు రోడ్స్ని. దానివల్ల కొంచెం అన్ఈవెన్గా ఉండి ఈ ఆటోలు అవి అడ్డుగా ఉన్నప్పుడు మనకి కొంచెం అన్ఈవెన్గా అనిపిస్తుంది. చూద్దాం ఇంకా ముందే ఏమన్నా కనిపిస్తాయేమో, లేదంటే మీకు ఎప్పుడు ఇలాగే అప్డేట్ ఇస్తూ ఉంటాను మరి. సో ఓకే, విల్ గో ఫార్వర్డ్ లైక్ దిస్. ఇక్కడ నుంచి చూడండి, సిమెంట్ ప్యాచ్ అయితే వేశారు మళ్ళీ. ఓకే, చూద్దాం మరి ఈ సిమెంట్ ప్యాచ్ కూడా మరి ఎంతసేపు ఉంటుందో. నాకైతే గుర్తుండేదండి, అంటే ఐ మీన్ టు సే 5 to 6 years బ్యాక్ రోడ్డు కంప్లీట్, అసలు ఈ రోడ్లో ట్రావెల్ చేయాలంటే కంప్లీట్ గుంటలు పడిపోయేది. మైట్ బి బికాస్ ఆఫ్ ద సాయిల్, దేనివల్ల. మీరు ఇప్పుడైతే చూసుకోవచ్చు మా పక్కన ఎంత హెవీ లారీ అయితే వెళ్తుందో. ఇదిగోండి, ఇలాంటి లారీల వల్ల మ్యాక్సిమం రోడ్డు అనేది పాడైపోతుంది. వాళ్ళది తప్పేం లేదులేండి. ఇక్కడ ఉన్న సాయిల్, ఈ సాయిల్కున్న దీనివల్లే మ్యాక్సిమం ఈ రోడ్డు కండిషన్ అయితే ఇలా ఉంటుందని అనుకుంటున్నాను. దాని గురించే గవర్నమెంట్ కూడా మంచిగా ఆలోచించి దే హ్యావ్ లేడ్ ద సిమెంట్ రోడ్స్, విచ్ ఈస్ గుడ్ ఫర్ అస్. కానీ మా మిస్సెస్కి అయితే ఈ రోడ్డు పక్కన ఉన్న కాలువ చూసారా, కాలువ అయితే మన ఎంటే వస్తూ ఉంటుంది కదా పెరవల వరకు ఇదంతా. సో ఈ టైప్ ఆఫ్ క్లైమేట్ అయితే బాగా నచ్చిందంట. దాంతోపాటు తోడుగా ఇప్పుడే చినుకులు అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. చూడొచ్చు, వైపర్ కూడా స్టార్ట్ అయింది, ఆటో వైపర్ కాబట్టి. సో అదే దేర్ ఆర్ డిఫరెంట్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ వేర్ దే ఎంజాయ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లైమేట్స్. ఇప్పుడు మాకు అనుకోండి, మేము ఇలాంటి ఏరియాలో ఉండి ఉన్నాం కాబట్టి మనకి ఏమంత ఇదేం తేడా తెలియట్లేదు. కానీ బట్
they are like people one who lives in cities and come, they'll definitely enjoy the climate over here and these roads, everything. ఇంత మంచి వెదర్ కదా అసలు. వర్షం, పక్కన చిన్న కాలువ, టోటల్ గ్రీనరీ. ఏమంటావ్? నేనైతే నాకు నీకు అవన్నీ గుర్తొస్తున్నాయి. నాకైతే నా చదువుకునే ఐ మీన్ టు 7 Golden days అవన్నీ. డిగ్రీ చదువుకునే టైంలో అయితే మా మ్యాథ్స్ సార్ యమహా బండి ఒకటి వేసుకుని ఈ రోడ్ల మీద చాలాసార్లు తిరిగాం. మా మ్యాథ్స్ సార్ ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ, అంటే మా మ్యాథ్స్ సార్ కూడా ఇక్కడే ఉండేది. ఎక్కడ ఉన్నారో కానీ గురువు గారు, అంటే ఐ మీన్ టు సే ఈజ్ క్వైట్ గుడ్, బట్ ఐ డోంట్ నో రైట్ నో వేర్ హీస్ వర్కింగ్ అని అర్థం అంతే. సో ఎరవల్ల అయితే ఎక్కేపోతున్నాం. ఇక్కడ వరకు అనుకున్నట్టే కొంచెం బంపీ రోడ్స్ అన్నీ అతుకులు వేశారు. రోడ్ అయితే నేను అడిగితే చాలా వరకు ఫార్ బెటర్. బంపీ కూడా ఎందుకు అవుతుంది అంటే ఓన్లీ థింగ్ టోల్ యూ రైట్, బికాస్ ప్యాచ్ వర్క్ జరగడం వల్ల ఈ బంపీ అయితే ఉన్నాయి, కానీ లేకపోతే ఏం లేదు. We are entering onto the NH16 కాదండో, ఇది మర్చిపోయాను. ఓల్డ్గా అయితే NH16 కానీ ఇప్పుడు ఇది ఏంటో నేను చూడాల్సిందే. 216 కాదు ఏంటిది, ఐ హోప్ ఇది 216 అనుకుంటా. అంటే ఇటువరకు ఓల్డ్ అయితే NH16 ఇది, కానీ ఎప్పుడైతే మనకి అక్కడ బైపాస్ ఏదైతే అది పడిందో దాని తర్వాత ఇది 216A ఐ మీన్ టు సే స్టేట్ హైవే అయిపోయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. పుట్ వాట్ ద కరెక్ట్ నేమ్ ఫర్ దిస్ రోడ్ ఈస్, లైక్ పుట్ ఇట్ ఇన్ కమెంట్స్. తణుకు బైపాస్ అయితే కడుతున్నారు. సో వన్స్ ఈ బైపాస్ అయిపోతే మోస్ట్ ప్రాబబ్లీ ఈ చిన్నపాటి ట్రాఫిక్ కూడా ఏమీ ఉండదు. కొంచెం ఇక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి మనకి ప్యాచీ రోడ్స్ అయితే ఉన్నాయి. హైవేలో ఇదేనండి బ్యూటీ, చూస్తున్నారు కదా, లెంతీ రోడ్స్, స్ట్రైట్ బిట్స్ బాగుంటాయి. కానీ దీనికంటే ఇప్పుడు అటుపక్క వేశారు కదా నల్లజల్ల మీదుగా, అది ఇంకా చాలా బాగుంటుంది. ఐ హోప్ మీరు ఆ వీడియోస్ కావలిస్తే నా దాంట్లో ఉంటాయి, చూడండి. జర్నీ టువర్డ్స్ రాజమండ్రి అని చెప్పి, లేకపోతే వైజాగ్ వర్క్ అని చెప్పి ఆ జర్నీస్ ఉంటాయి. ఆ జర్నీస్లో మీరు ఆ రోడ్ని చూడొచ్చు. పాలకొల నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసాం కదా. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకు వచ్చిన ఫస్ట్ టోల్ గేట్ తాడేపల్లిగూడెం దాటిన తర్వాత మనకు వచ్చింది ఈ టోల్ గేట్, ఉంగుటూరు టోల్ ప్లాజా.
మర్జ్ అయిపోతున్నాం. ఇటువరకు నా చిన్నప్పుడు అయితే ఇక్కడ ఒక పెద్ద ఇంటర్సెక్షన్ ఉండేది. ఇప్పుడు ఆ ఇంటర్సెక్షన్ పోయి యూ కెన్ సీ ద ఫ్లైఓవర్ లేనప్పుడు ఇది ఒక పెద్ద జంక్షన్ ఈ రోడ్డు. ఏలూరు ఆశ్రమం అయితే రీచ్ అయ్యాం. జర్నీ అయితే బాగానే హ్యాపీగా సాగుతుంది. కానీ నాకు ఒక డౌట్ అండి, మీరు వ్యూవర్స్ మీరే చెప్పండి, ఎందుకని ఇప్పుడు మనం విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే హైవే ఇన్ని బంపీస్ ఉండవు? ఐ మీన్ టు సే ఇప్పుడు ఈ ఫ్లైఓవర్స్ ఉన్నాయి కదా, ఇలాగే మనకి అటువైపు కూడా ఫ్లైఓవర్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ఫ్లైఓవర్స్ దగ్గర ఉన్నంత బంపీ లైక్ జంక్షన్స్లో, ఐ మీన్ ఇంటర్జంక్షన్స్లో ఎక్కడైతే అతుకులు ఉంటాయో అక్కడ ఎందుకని అంత బంపీ దిగిపోతాయి, రోడ్లు దిగిపోయి మనం వెళ్తున్న స్పీడ్కి ఈక్వల్గా ఉండదు. ఎందుకని బండి ఇలా అవుతుందో అర్థం కాదు నాకు. అది కూడా నేనైతే గమనించింది ఎటు నుంచి మన విజయవాడ నుంచి ఇటు రాజమండ్రి వరకు వెళ్ళే దగ్గర వరకు మనకు అలా అనిపిస్తుంది. బట్ ద సేమ్ రోడ్స్ ఈవెన్ వీ హ్యావ్ టువర్డ్స్ హైదరాబాద్. అసలు హైదరాబాద్ వెళ్తే అసలు బండి మనం అసలు ఊగదు, మనం హ్యాపీగా ఒక సింగిల్ వేలో వెళ్ళిపోతాం. వై? మీకు కొంచెం ఏమైనా రీజన్స్ తెలిస్తే చెప్పండి. సో పక్కన మీరు చూసుకోవచ్చు మసీద్ చాలా బాగుంది. ఐ థింక్ రీసెంట్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది, కంప్లీట్ అయినట్టు లేదు. కానీ ఎంతమందికి మీకు నైట్ డ్రైవింగ్ అంటే ఇష్టమా, పగల డ్రైవింగ్ అంటే ఇష్టమా, కామెంట్ చేయండి. సో ఈ టోల్ గేట్ అయితే మీకు అందరికీ సుపరిచితమేగా, ఏలూరు దాటిన తర్వాత ఉండే టోల్ గేట్. ఇది పెద్దగా కూడా ఉంటుంది టోల్ గేట్. సో పాలకొల్లు నుంచి వస్తుంటే ఇది మనకి తగిలిన రెండో టోల్ గేట్. సో ఈ ఫ్లైఓవర్ అయితే ఇప్పుడు మనం సిటీలోకి వెళ్ళకుండా, విజయవాడ సిటీలోకి వెళ్ళకుండా బైపాస్ అయిపోయేది. సో చూద్దాం, ఇది కూడా చాలా హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే రైట్ నౌ చాలా ట్రాఫిక్ని సేవ్ చేస్తుంది ఇది. వాట్ ఎవర్ ద లారీస్ ఆర్ వాట్ ఎవర్ ద ట్రాఫిక్ గోయింగ్ టువర్డ్స్ హైదరాబాద్ ఆర్ టువర్డ్స్ చెన్నై, విజయవాడ టచ్ చేయకుండా హ్యాపీగా ఇప్పుడు కనిపిస్తున్న ఈ అవుటర్ అయితే, ఐ మీన్ టు సే ఇది ఏదో నేమ్ కూడా చేశారు, ఇన్నర్ రింగ్ రోడ్ లేకపోతే అవుటర్ ఫర్ విజయవాడ అని. హ్యాపీగా దీంతో అయితే వెళ్ళిపోవచ్చు. దీని మీద నాకు తెలిసి హైదరాబాద్ వరకు అయితే ఒక టోల్ గేట్ తగులుతుంది. అది ఇప్పుడు రైట్ నౌ లేదు, మేము మా ఇంటికి వెళ్ళాలన్నా సరే ఒక టోల్ గేట్ అయితే తగులుతుంది, చూపిస్తాను. నెక్స్ట్ ఒకవేళ యూ పీపుల్ వాంట్ టు గో టువర్డ్స్ చెన్నై అంటే 2 టోల్ గేట్లు తగులుతాయి. సో ఇదే ఇంకొక టోల్ గేట్, కొంచెం క్లియరెన్స్ లేదు, చూడాలి ఒకసారి. లెన్స్ అనుకుంటా తుడుస్తాను, ఆగండి. సో ఓకే, ఇదొక టోల్ గేట్. ఇంకొక టోల్ గేట్ నాకు తెలిసి వారం దాటిన తర్వాత ఇంకొక టోల్ గేట్ వస్తుంది. సో ఈ ఎగ్జిట్ తీసుకుంటే మనం హ్యాపీగా ఏంటి రింగ్ రోడ్ వైపు కానీ గుణదల వైపు కానీ వెళ్ళిపోవచ్చు.
ఇప్పుడు వచ్చే లెఫ్ట్ తీసుకుంటే మనకి హ్యాపీగా నున్న బైపాస్ రోడ్డు. ఈ నున్న బైపాస్ రోడ్లో మనం ఇక అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి మనం వెళ్ళి అటు రామర్పాడు దగ్గర నుంచి వచ్చే ఐ మీన్ హైదరాబాద్కి వెళ్ళే ఎగ్జిట్ హైవేలోకి మనం ఆ రోడ్లోకి మనం కలిసిపోతాం. సో ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్తే మనం రింగ్ రోడ్లోకి వెళ్ళి జాయిన్ అవుతాం. ఐ హోప్ మీకు ఈ అందరికీ ఈ రోడ్డు ఐడియా ఉందని అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ కంప్లీట్ వీడియో రైట్ ఫ్రమ్ పాలకొల్లు టు విజయవాడ, I think that I have given little more information about the journey. So ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. See you on for the next video. Bye.